తరుణంలో ఎక్కడ పోయింది కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా? ఇప్పటివరకు కోట్లు వసూలు చేసినారే, మరి ఎక్కడ పోయినారు మీరు? ఈరోజు మీరు వచ్చి మేము ఉన్నాము, ఈ ప్రాంతంలో ఉద్యమం జరుగుతుంది, ఉద్యమంలో మేము వెనకబడకూడదు, మేము కూడా ఉన్నామని వచ్చారు. ఈరోజు ఉద్యమంలో పాలు పంచుకోవడానికా లేదా పరిటాల వ్యతిరేకతను తగ్గించడానికా? సమాధానం చెప్పాలా రామకృష్ణ గారు. మరి ఈరోజు రాచూరి కిరణ్ అనేటువంటి ఒక వ్యక్తి చేసినటువంటి ప్రకటన ప్రజలను, ఆ ప్రాంత ప్రజలను విభజించడానికి, ఇల్లు నిర్మాణం చేసుకున్న వాళ్ళు ఖాళీ స్థలాల వాళ్ళని విభజించడానికి, ఏమార్చడానికి దీని వెనకలు ఉన్నటువంటి పెద్దలు పరిటాల సునీత కుటుంబ సభ్యులే. దీనిపైన న్యాయ పోరాటాన్ని ఖచ్చితంగా కొనసాగిస్తాము. ఈ ప్రాంతంలో పరిటాల కుటుంబం కాదు, ఇంకొకటి కాదు, ఎవడైనా కూడా ఒక సెంటు భూమి జోలికి వచ్చినా తరిమి కొడతామని మళ్ళీ ఒక్కసారి హెచ్చరికలు జారీ చేస్తున్నాం. ఖబర్దార్ కబ్జా కోరులారా, మీ వెన్నులో వెనుకు పుట్టించినాము, మిమ్మల్ని ఈ ప్రాంతం నుంచి తరిమి కొట్టేంత వరకు కూడా వదిలిపెట్టము. శాతనైతే నువ్వు మొగోడైతే ఇడిపి నన్ను ఇడిపి, నువ్వు మొగోడైతే నన్ను ఇడిపి. ఇవ్వద్దు. గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ రోజు 3 ఏళ్ల పాటు యాడికి పోయినావు ఎవరికి తెలియదు. ఆల్మోస్ట్ వైసీపీ వాళ్ళు కలపత్రాలు వేసే పరిస్థితి. మా ఎమ్మెల్యే పోటీ చేసిన క్యాండిడేట్ కనపడట్లేదని చెప్పి గవర్నమెంట్ పోయిన రోజు నుంచి ఇదే ఊర్లో వెంకటాపురంలోనే ఉన్నా, ఇదే అనంతపూర్లోనే ఉన్నా. నేనేమి ఊర్లు ఇడిసాల్సిన అవసరమూ లేదు. నీకు ఇడిపించే శాతనైతే నువ్వు మొగోడైతే నన్ను ఇడిపించి దాని తర్వాత వచ్చే పరిణామాలు తట్టుకోవడానికి సిద్ధంగా ఉండి ఇడిపి నువ్వు. అంతేగాని ఇట్లా గాలి వార్తలు, గాలి కూతలు కూసుకుంటా ప్రజలకు ఆరోపణలు కాదు, అభివృద్ధి కావాలా. ఆరోపణ చేసినా చూపి పేపర్ ద్వారా చూపిస్తే ప్రజలు కూడా నమ్ముతారు. అవే పాత డొక్కు రికార్డు 7 ఏళ్ల నుంచి నడుపుతా అంటే అది కరెక్ట్ పద్ధతి కాదు. నీకు శాతనైతే ప్రూవ్ చేయి, ఏడ పొరపాటు చేసినాం ప్రూవ్ చేయి, దానికి సమాధానం చెప్పుకుంటా. ఈరోజు సివిల్ సప్లైస్ మాట్లాడుతున్నాం, మొత్తం A to Z దాని గురించి మొత్తం విడమర్చి క్లియర్గా మళ్ళీ ఇట్లనే ప్రెస్ మీట్ పెట్టి దాని గురించి చెప్తా. నీకు ఎక్కడి నుంచి ముడుపులు వస్తున్నాయో చెప్తా, ఏ భూముల్లో నువ్వు వసూలు చేస్తున్నావో చెప్తా. లేఅవుట్ వేస్తే ఎకరాకు 5 లక్షలు డబ్బులు ఇవ్వాలని, ఎవడో లేఅవుట్ వేస్తే ఎకరాకు 5 లక్షలు డబ్బులు ఇవ్వాలి. మాకు పాపం 5 ఏళ్ల కిందట చాలామంది లేఅవుట్లు వేసిన వాళ్ళని పోయి మేము కూడా అడిగితే, అన్న ఏమన్నా సాయం చేయండి, మేము ఎంతో కొంత పెట్టుకుంటాము, మీ తరపున మీరు ఏదో ఒకటి సాయం చేయండి అన్న, ఏదో వాటర్ ప్లాంట్లు పెడతాము, ఊర్లో లైట్లు ఎత్తుతామని చెప్తే చాలామంది పాపం ఆ రోజు లేఅవుట్లు వేసిన వాళ్ళు కూడా సాయం చేసిన వాళ్ళు ఉన్నారు. ఆ రోజు వాళ్ళు ఇచ్చిన ప్రతి రూపాయికి ఆ రోజు మనం ప్రతి ఊర్లో వాటర్ ప్లాంట్ పెట్టినామన్నా చూడండి, మీ పేరు ఏమంటే వేస్తాము, లేకుంటే వద్దన్నా, మీ ఇష్టం ఆలోచన చేయండి, బిజినెస్లో ఉన్నాం ఎందుకు అనుకుంటే వద్దంటాము, లేదు ఏమంటే వేస్తామని చెప్పి క్లియర్గా మాట్లాడడం జరిగింది. ప్రతి ఒక్కరికి ఈ రకంగా మాట్లాడారు. కానీ ఆ పొద్దు ఉన్నవన్నీ 5, 6, 10 లేఅవుట్, ఈరోజు 100 ఎకరాల లేఅవుట్లు అవుతాయి. ఎకరాకు 5 లక్షలు యాటికి కడుతున్నావు? మూట్లన్నీ యాటికి కడుతున్నావు? నీ దగ్గర మిగులుతున్నాయా, నీ నుంచి పైకి పోతున్నాయా? ఆలోచన చేయి. అవతలకు సపోర్ట్ చేస్తూ గుమ్మడికాయలు దేవంగా ఎవరంటే భుజాలు తడుముకుంటూ పొరపాటు ఇంకోరి మీదకి తోసేసి ఈ రకంగా చేయడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు.